హాయ్, వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాటి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో మనము రోప్స్ని వాడి కొన్ని వార్మప్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాము. రోప్ని వాడి ఈ యొక్క వార్మప్ ఎక్సర్సైజెస్ మనము మన అప్పర్ బ్యాక్కి, షోల్డర్స్కి, మసిల్స్పై ప్రభావం చూపించేలాగా చూస్తాము. ఈ యొక్క షోల్డర్స్పై ఇంకా అప్పర్ బ్యాక్పై ప్రభావం పడేగా చూసే ఈ వార్మప్ ఎక్సర్సైజెస్ మనము చాలా నెమ్మదిగా చేయాలి. ఏ విధంగా చేయాలో చాలా జాగ్రత్తగా చూడండి. ఇలా చేయడం వలన మన షోల్డర్లో ఉండే ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఆసనాలు చేయడానికి మనకు ఆస్కారము కూడా ఎక్కువగా అవుతుంది. అయితే ఎంత డిస్టెన్స్ ఇక్కడ ఉండాలి అనే దానిపై కూడా మనం ఫోకస్ చేయాలి. ముందుగా మనము ఈ ఆసనాలు చేసే ముందు ఒక ప్రాణాయామం చేద్దాము. ఈరోజు చేసే ప్రాణాయామము భస్త్రికా ప్రాణాయామం. భస్త్రికా ప్రాణాయామము హీటింగ్ ప్రాణాయామం అయినా ఈ యొక్క ప్రాణాయామం మనము వేసవి కాలంలో చేయవచ్చు. ఈ యొక్క ప్రాణాయామంతో మన శరీరంలో కొంచెం వేడి అనేది ఉత్పన్నమవుతుంది. అంత ఎక్కువగా వేడి ఉత్పన్నం అవ్వదు. అయితే ముఖ్యంగా ఈ ప్రాణాయామం ఎందుకు వాడుతున్నాము? షోల్డర్ మసిల్స్ని యాక్టివేట్ చేయడానికి వాడుతున్నాము. ఈ విధంగా చేతులను తెచ్చేసేయండి. దీపం కొన పైకి ఉండి ఇలా కిందికి వచ్చినట్టుగా ఒక కోనికల్ షేప్లో మనము చేతులని పైకి కిందికి తీసుకెళ్తున్నాము. ఇలా చేయడంతో ఈ యొక్క భుజాలలో ఉండే కండరాలన్నీ బాగా వార్మప్ అయిపోతాయి. ఇలాంటి ప్రాణాయామం చేసిన తర్వాత కళ్ళని మూసివేసి కొంత సమయం పాటు ఎలా అనిపిస్తుందో గమనించాలి. భస్త్రికా ప్రాణాయామాన్ని మనము రీజువినేటింగ్ ప్రాణాయామం అంటాము. అంటే దీంతో మన శరీరంలో ఆక్సిజన్ మాత్రం పెరిగిపోతుంది. ఇప్పుడు మనము నెమ్మదిగా కాళ్ళని ఓపెన్ చేసి రోప్ వాల్ వైపు వెళ్దాము. ఆసనాలను చేసేటప్పుడు మ్యాట్ పెట్టుకుంటే మంచిది. మన కాళ్ళకు గ్రిప్గా ఉంటుంది. ఒకవేళ మ్యాట్ లేకున్నా కూడా ఈ యొక్క వార్మప్స్ మీరు చేయవచ్చు. ఈ విధంగా రోప్ వాల్ దగ్గర వెళ్ళి ఉండాలి. ఇక్కడ మనము ముందు వైపు చూస్తూ ఈ పైనున్న రోప్స్ని పట్టుకుందాము. ఇలాంటి ఈ రోప్స్ని పట్టుకొని మనము ఇలా ముందుకి రావాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. ఇక్కడ ఏమీ లాగటం లేదు, నేను ముందుకి వంగటం లేదు. రోప్ వాల్ని పట్టుకొని ఇక్కడ అలానే ఉంటున్నాను. ఎక్కడ ఏమి అనిపిస్తుందో గమనించండి. చేతులలో ఉండే కండరాలపై ఇక్కడ ప్రభావం మనకు కనిపిస్తుంది. ఆ ప్రభావాన్ని ఎక్కువగా చేయడానికి తలని కొంచెం ముందుకు చేస్తూ శరీర భారాన్ని కొంచెం ముందుకు చేయాలి. ఇక్కడ మనము హోల్డ్ చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఎక్కడ ఏమవుతుందో గమనించండి. ఇంకొద్దిగా లీన్ అవ్వండి. ఇప్పుడు పాదాలని కొంచెం వెనకాలకు తీసుకెళ్ళి ముందుకి ఇలా లీన్ అవుదాము. పొట్ట కండరాలను లోపలికి బిగించడము అనివార్యము, లేదా బ్యాక్ పెయిన్ అనేది రావచ్చు. నెమ్మదిగా ఇలా కుడి నుంచి ఎడమ వైపు, ఎడమ నుంచి కుడి వైపు వెయిట్ని షిఫ్ట్ చేద్దాము. వెయిట్ షిఫ్ట్ చేసేటప్పుడు కాళ్ళల్లో ఉండే ఆ మడమని పైకి లేపండి. కుడివైపు వెళ్ళినప్పుడు ఎడమ మడమని పైకి లేపడము,
ఎడమవైపు వెళ్ళినప్పుడు కుడి మడమని లేపడము అలా చేస్తూ ఈ విధంగా సైడ్ టు సైడ్ వెళ్ళవచ్చు. దీంతో మన శరీరంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ నెమ్మదిగా దగ్గరికి వచ్చేసి కొంత సమయం పాటు చేతులని వదిలేసేయండి. ఈ యొక్క చేతి పై భాగంలో ఉండే కండరంపై నరంపై మనకు స్ట్రెచ్ బాగా తెలిసి వచ్చింది. అంటే థంబ్ వైపు బొటనవేలు వైపు ఉండే కండరంపై బాగా మనకు తెలిసి వచ్చింది. అలానే ఎప్పుడైతే ఇలా అన్నామో ఈ యొక్క భాగంలో ఉండే కండరంపై కూడా ఫ్లెక్సిబిలిటీ పెరిగింది. ఇలా చేయడం వలన ఏమవుతుంది, చాలామంది వ్యక్తులు ఈ విధంగా చేతులని ఇంటర్లాక్ చేయలేరు. చేసిన వాళ్ళకు ఇబ్బందిగా ఇంతవరకే లేపగలుగుతారు. అలాంటి వాళ్ళు ఈ రోప్స్ని పట్టుకొని ముందుకి వస్తే చూడండి ఎంత పైకి రోప్స్ వెళ్ళిపోతున్నాయో, ఎంతవరకు చేయి పైకి వెళ్తుందో. షోల్డర్లో మొబిలిటీ అనేది ఇలా చేయడం వలన పెరుగుతుంది. ఫ్రోజన్ షోల్డర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ విధంగా నెమ్మదిగా ఆసనాలను చేయవచ్చు. వాళ్ళకు ఆ షోల్డర్లో ఉండే ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. అయితే కేవలం ఫ్రోజన్ షోల్డర్ వాళ్ళే చేయాలా? కాదండి, నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా ఇవన్నీ చేయవచ్చు. ముఖ్యంగా ఎవరి అప్పర్ బ్యాక్లో స్టిఫ్నెస్ అనేది ఉంటుందో అలాంటి వాళ్ళు ఈ యొక్క వార్మప్ని చేస్తే చాలా మంచిది. ఇలా కేవలం ముందుకి సైడ్ టు సైడ్ తిరగడం కాదు, ముందుకి రావడం. అయితే ముందుకి వచ్చినప్పుడు పాదాలని కొద్దిగా వెనకాలకి చేస్తూ ఈ విధంగా మనం ముందుకి వస్తే చాలా మంచిది. ఈ యొక్క రోప్ని గట్టిగా పట్టుకోవాలి. వేళ్ళ ద్వారా ఇలా పట్టుకుంటే స్లిప్ అయ్యి ముందు పడిపోవచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటివి చేయకూడదు. గట్టిగా రోప్ని పట్టుకొని నెమ్మదిగా వెయిట్ని భారాన్ని ముందుకు చేయండి. అయితే ఇలా చేసి చేతులని వదిలేసేయండి. కొంత సమయం పాటు రిలాక్స్ అవ్వండి. చేతులలో ఎలా అనిపించిందో గమనించాలి. ఈసారి మనము కొద్దిగా దగ్గరికి వెళ్ళిపోదాము. కొంచెం దగ్గరగా వెళ్ళి హస్తాలని ఇలా దూరంగా చేస్తూ దగ్గరగా తీసుకొని రావాలి. దూరంగా చేస్తూ దగ్గరగా తీసుకొని రావాలి. ఇలా చేద్దాము. ఇలా చేయడంతో వీపులో వేరే భాగంలో మనకు స్ట్రెచ్ తెలిసి వస్తుంది. ఈ రెండు కాంబినేషన్స్ని చేయండి. చేసి ఈ యొక్క స్ట్రెచ్లో మళ్ళీ వెళ్దాము. ఇక్కడ శరీర భారాన్ని నేను ముందుకు చేస్తున్నాను. పొట్ట కండరాన్ని లోపలికి బిగిస్తాను. శ్వాస తీసుకుంటూ ఇక్కడ ఛాతిని భుజంగాసనం లాగా ముందుకు చేయండి. భుజం నుంచి వేలు వైపు వరకు ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. దాని తర్వాత నెమ్మదిగా బయటికి వచ్చేయండి. కొంచెం వెనకాలకి వెళ్ళి ఈ విధంగా ముందుకి రావచ్చు. అయితే ఈ రోప్స్ని గట్టిగా పట్టుకోవాలి. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. చేతులలో చాలా స్ట్రెచ్ పడింది. ఈ వీపు, ఈ యొక్క షోల్డర్ బ్లేడ్స్ దగ్గర కూడా మనకు చాలా ఇంటెన్స్గా స్ట్రెచ్ అనేది తెలిసి వచ్చింది.
ఇలా వార్మప్ చేసిన తర్వాత మనని మనము ఈ విధంగా ఆలింగన చేసుకోవచ్చు. వీపుని రౌండ్ చేస్తూ ఇలా కుడి మోచేతిని వెనుక పైన పెట్టేసి దాని తర్వాత ఎడమ చేతిని పైకి పెట్టేసి ఇలా ఉండవచ్చు. దీంతో మన చేతులు భుజాలు రిలాక్స్ అయిపోతాయి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో మనము షోల్డర్కి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజెస్ రోప్ ద్వారా చేస్తున్నాము. వీటికి పేరు అనేది ఏమీ లేదు, ఇవి కొన్ని మూమెంట్స్ మాత్రము. ఈ మూమెంట్స్ చేయడం వలన మన షోల్డర్లో మొబిలిటీ అనేది పెరుగుతుంది. ఈ మొబిలిటీ ఎందుకు పెంచుకోవాలి? కొంతమంది బ్యాక్కి సంబంధించిన చాలా ఎక్సర్సైజెస్ చేస్తారు, దాంతో బ్యాక్ మసిల్స్ స్టిఫ్ అయిపోతాయి. దాని వలన వాళ్ళు బ్యాక్ బెండింగ్ చేయలేరు. కొంతమంది అప్పర్ బ్యాక్ ఇంకా షోల్డర్స్లో ఫ్లెక్సిబిలిటీ కావాలనుకుంటారు. అలానే కొంతమందికి ఏజ్ ద్వారా ఫ్రోజన్ షోల్డర్ అనే ప్రాబ్లం వస్తుంది. అలాంటి వాళ్ళకు కూడా చెయ్యి మూమెంట్ బాగా జరగాలంటే ఇలాంటి ఆసనాలు చేయాల్సిందే. ఇవన్నీ కాకుండా చాలామంది వ్యక్తులు కంప్యూటర్పై బాగా పనిచేస్తుంటారు, ల్యాప్టాప్పై పనిచేస్తుంటారు. దాంతో ఈ షోల్డర్ మసిల్స్ అన్నీ బాగా స్టిఫ్ అయిపోతాయి. ఇవన్నీ సమస్యలకి ఇలాంటి వార్మప్ ఎక్సర్సైజెస్ చాలా మంచి పరిష్కారం మనకు తీసుకొస్తాయి. షోల్డర్ మసిల్స్ బాగా స్టిఫ్ అయిపోవడం వలన నెక్ పెయిన్ రావడము, సర్వైకల్ రావడము, అప్పర్ బ్యాక్లో హంచ్ రావడము, పాస్చర్ మొత్తం పాడైపోవడము ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ జరగకుండా మన పాస్చర్ బాగా ఉండాలి, అప్పర్ బ్యాక్ మసిల్స్ స్ట్రాంగ్గా ఉండాలి, ఫ్లెక్సిబుల్గా ఉండాలంటే ఇలాంటి కొన్ని వార్మప్ ఎక్సర్సైజెస్ మనం చేయవచ్చు. ఇలాంటి వార్మప్ ఎక్సర్సైజెస్ మనము ఎన్నో చేయగలుగుతాము. రోప్ ద్వారా 2 వార్మప్ మూమెంట్స్ మనం ఈరోజు ఫోకస్ చేసి అవిటిని ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనము భస్త్రికా ప్రాణాయామం చేసి దాని తర్వాత ఈ యొక్క వార్మప్ ఎక్సర్సైజెస్ చేద్దాము. బ్యాక్ని స్ట్రైట్గా పెట్టి కూర్చోండి. కళ్ళని మనము మూసివేసి శ్వాస దీర్ఘంగా తీసుకొని వదిలేయాలి. కొన్నిసార్లు ఈ విధంగా మనము శ్వాసని తీసుకొని వదిలేస్తూ మన శ్వాస ఎన్ని సెకండ్లు మనం తీసుకుంటున్నామో, ఎన్ని సెకండ్లు వదిలేస్తున్నామో దానిపై ఫోకస్ చేయాలి. దీని తర్వాత చేతులని ఇలా మనము పిడికలలో బిగించి షోల్డర్స్ దగ్గర తీసుకొని రావాలి. శ్వాస తీసుకుంటూ చేతులని పైకి చేయండి, శ్వాస వదిలేస్తూ చేతులని కిందికి తీసుకొని రావాలి. ఇలా మనము భస్త్రికా ప్రాణాయామం చేద్దాము. ఈ విధంగా శ్వాస తీసుకుంటూ చేతులని పైకి చేయడము, శ్వాసని వదిలేస్తూ చేతులని కిందికి చేయడము 2 భస్త్రికా ప్రాణాయామం యొక్క ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. చాలామంది వ్యక్తులు కేవలం ఎక్సెల్ చేస్తారు, ఇన్హేల్ చేయరు. అలా చేయడం తప్పు. అది భస్త్రికా ప్రాణాయామం కాదు, అది కపాలభాతి ప్రాణాయామం అవుతుంది. ఇలా 20 నుంచి 30 సార్లు చేసి మీరు చేతులని కింద పెట్టేసేయవచ్చు. షోల్డర్స్లో ఎలా అనిపిస్తుందో, భుజాలలో ఎలా అనిపిస్తుందో గమనించండి. శ్వాస దీర్ఘంగా తీసుకొని వదిలేయండి. భస్త్రికా ప్రాణాయామం చేసిన తర్వాత మన శరీరంలో ఆక్సిజన్ మాత్ర ఎక్కువగా ఉంటుంది. ఆ ఆక్సిజన్ మాత్ర మనల్ని రిఫ్రెషింగ్గా చేస్తుంది. శ్వాస తీసుకోవాలి, వదిలేయాలి. ఇదే ప్రాణాయామాన్ని మనము 2 సార్లు కూడా చేద్దాము. ఓ 20 నుంచి 30 సార్లు మనము ఇలా పైకి కిందికి చేయాలి. ఇలా చేయడం వలన మన షోల్డర్ మసిల్స్ కూడా బాగా వార్మప్ అయిపోతాయి. ఈరోజు చేసే ఆసనాలకి ఈ యొక్క ప్రాణాయామము చాలా మంచి కాంబినేషన్. కొంత సమయం పాటు రిలాక్స్ అవ్వాలి. దాని తర్వాత నెమ్మదిగా మనము కళ్ళని ఓపెన్ చేద్దాము. ఆ రోప్ వాల్ దగ్గర వెళ్దాము. మ్యాట్ వేసుకుంటే మంచిది, లేకపోయినా పర్వాలేదు. కానీ జనరల్గా ఆసనాలు చేసేటప్పుడు మనము మ్యాట్ని యూస్ చేస్తాము, ఎందుకంటే మన పాదాలకి ఒక గ్రిప్ అనేది ఉంటుంది. రోప్ వాల్ దగ్గర వెళ్ళి మనము తాడాసనంలో నిలబడాలి. ఈరోజు చేసే ఈ వార్మప్స్ చేసినప్పుడు మనము పొట్టని ముందుకు చేసి వీపులో ఆర్చ్ చేయకూడదు. నెమ్మదిగా ఆ పైనున్న రోప్స్ని చేతులతో పట్టుకోండి. రోప్స్ పట్టుకున్నప్పుడు ఆ యొక్క బండల్ని కంప్లీట్గా మన వేళ్ళ మధ్యలో తీసుకొని రావాలి. అలా తీసుకొని వచ్చి ఇంకా ముందుకు స్టెప్ అవ్వండి. ఇంకా ముందుకు స్టెప్ అవ్వాలి. ఇలా స్టెప్ అయ్యి వీపుని స్ట్రైట్గా పెట్టి నిలబడాలి. ఇప్పుడు ఆ చేతులని మనము లోపలి వైపు తీసుకొని వచ్చేసి ఇలా దగ్గరికి తీసుకొని రావాలి. చేతులని చాలా దగ్గరగా తీసుకొని రండి. భుజాలలో ఎలా అనిపిస్తుందో గమనించండి.
అయితే హస్తాలని కింది వైపు చేయకుండా ఆ పిడికలని ఇంకొంచెం పైకి తీసుకొని రావాలి. అలా చేయడం వలన మన భుజాలలో ఎలా అనిపిస్తుందో గమనించండి. మన బొటన వేలు వైపు ఉన్న ఈ పై కండరంపై బాగా ప్రభావం పడుతుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండాలి. కావాలంటే మనము పాదాలని గట్టిగా మ్యాట్పై ప్రెస్ చేయాలి. పొట్ట కండరాలను బిగించండి. చేతులని ఇంకొంచెం దగ్గరకు తీసుకొని రండి. బ్యాక్ని స్ట్రైట్గా పెట్టండి. కనీసం 1 నిమిషం అయినా ఇలా ఆసనంలో ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా మన పాదాలని 6 ఇంచెస్ అంతా ముందుకు తీసుకొని రావాలి. ఇలా తెచ్చినప్పుడు ఎలా అనిపిస్తుందో గమనించండి. ముఖ్యంగా ఆ భుజం మధ్య భాగంలో ఎలా అనిపిస్తుందో, అలానే ఈ యొక్క ఆర్మ్పిట్ కింది భాగంలో కూడా ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఈ కండరాలపై ఇక్కడ ప్రెషర్ అనేది పడుతుంది. ఇలా కొంత సమయం పాటు ఉండాలి. ఇక్కడ కూడా కనీసం 1 నిమిషం అయినా ఉండండి. అలా ఉండి కొంచెం రిలాక్స్ అవుతూ వెనకాలకి వెళ్ళిపోవాలి. కావాలంటే రోప్స్ని వదిలేసి కొంత సమయం మనము రిలాక్స్ అయిపోవచ్చు. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇలానే ఉండండి. మళ్ళీ చేద్దాము. అయితే ఈసారి పాదాలని అంత ముందుకు తీసుకొని రాకుండా 1 ఫీట్ వెనకాలే పెట్టండి. కొంచెం పొట్ట కండరాలని బిగిస్తూ తలని, ఛాతిని, నడుముని ముందుకు చేయాలి. కాళ్ళ మడమలని పైకి లేపరాదు. ఇలా లీన్ అవ్వాలి. ఎప్పుడైతే మనం ఇలా ఫార్వర్డ్గా లీన్ అవుతామో చేతులు వెనకాలకి వెళ్తాయి. అదే స్ట్రెచ్ ఇక్కడ కూడా మళ్ళీ లభిస్తుంది. కానీ ఇక్కడ ఆ ఇంటెన్సిటీ అనేది కొద్దిగా వేరేగా ఉంది. దాన్ని గమనించండి. ఎలాంటి కండరాలను ఉపయోగిస్తున్నామో, ఏ కండరాన్ని ఉపయోగిస్తున్నామో, ఎలాంటి స్ట్రెచ్ని అనుభవిస్తున్నామో దానిపై మనము ధ్యానాన్ని కేంద్రీకరించాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కొంత సమయం పాటు, అదే నిమిషం పాటు కనీసము ఇక్కడ ఆసనంలో ఉండాలి. ఇంకొంచెం ఫార్వర్డ్గా లీన్ అవ్వండి. అయితే ఇలా ఫార్వర్డ్గా లీన్ అయినప్పుడు ఆ రోప్స్ని చాలా గట్టిగా పట్టుకోవాలి కానీ రోప్స్ని లాగకూడదు. ఇలా కొంత సమయం పాటు ఆసనంలో ఉండండి. నెమ్మదిగా 1 అడుగు వెనకాలకి తీసుకెళ్ళి రిలాక్స్ అవ్వండి. చూసారు కదండి, మనం ప్రతిరోజు ఆసనాలు చేస్తూనే ఉన్నాం. కానీ ఇవాళ చేసింది మాత్రం షోల్డర్ మొబిలిటీకి సంబంధించిన పుషప్స్. ఇవి మనం యోగా రోప్ సహాయంతో చేసాం. ఇలా చేయడం వలన షోల్డర్ మొబిలిటీ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. భుజాల కండరాలు బాగా బలంగా, దృఢంగా తయారవుతాయి. ఎందుకంటే బాగా యాక్టివేట్ అవుతాయి కాబట్టి. అలాగే వీపులో కూడా మంచి స్ట్రెచ్ లభిస్తుంది. చెస్ట్ కండరాలకు కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటాయి ఈ పుషప్స్. ఈసారి మనము రోప్స్ని పట్టుకొని కొంచెం వెనకాలకి వెళ్ళి ఇలా రోప్స్ని దూరం చేయడము, దగ్గరికి చేయడము, దూరం చేయడము, దగ్గరికి చేయడము చేయవచ్చు. ఇలా కౌంటర్గా మనము చేతులని మూవ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఆ కండరాలకి కొంచెం రిలాక్సేషన్ ఇవ్వడానికి ఈ విధంగా మనము చేతులని మూవ్ చేయవచ్చు. అలా మూవ్ చేసి మళ్ళీ వెనకాల వీపు వెనకాల తీసుకెళ్ళి షోల్డర్స్ని ఇంకా ముందుకు తీసుకొని రావాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇలా కొంత సమయం పాటు చేయండి. దాని తర్వాత రోప్స్ని వదిలేసి స్ట్రైట్గా నిలబడాలి. కౌంటర్ ఆసనానికి ఈ విధంగా మనము ఆలింగనించుకోవాలి. ఒక చేతిని కిందికి, ఒక చేతిని పైకి పెట్టేసి ఈ విధంగా మనము ఈ విధంగా ఆలింగనించుకోవాలి. చేతులని వదిలేసి వేరే చేతిని పైకి తీసుకొని వచ్చి అదే ప్రక్రియని చేయండి. ఇక్కడ వీపు రౌండ్గా అవుతుంది. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. నెమ్మదిగా చేతులని వదిలేసేయండి. రిలాక్స్ అయిపోవాలి. ఇలా కౌంటర్ చేయడం వలన భుజాల కండరాలు రిలాక్స్ అయిపోతాయి. మరి ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఇలాంటి యాక్టివిటీ చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి,
ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ యొక్క షోల్డర్ మొబిలిటీ ఆసనాలను చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాలి? ఈ ఆసనాలను చేసేటప్పుడు మన వెయిట్ చాలా ముందుకు పెట్టేసి కాళ్ళని చాలా వెనకాల చేసి ఆసనాన్ని చేసినట్టు అయితే మన భుజాలలో పెయిన్ బాగా అవ్వచ్చు. అలానే అలా చేసినప్పుడు మీరు రోప్ని గట్టిగా పట్టుకోవాలి. పట్టుకోకపోతే కింద పడే ప్రమాదం అనేది ఉంది. ఈ యొక్క ప్రక్రియని తొందరగా చేయకూడదు. అలా చేయడం వలన మనకి ఏమీ రాదు. నెమ్మదిగా హోల్డ్ చేయండి. ఎలా అనిపిస్తుందో కండరానికి గమనించండి. శ్వాసని నెమ్మదిగా తీసుకోండి. అలా చేయడంతో మనకు ఈ యొక్క భాగాలలో ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. ఆ కండరాలు స్ట్రెంథన్ అవుతాయి. ఆ కండరాలలో ఎండ్యూరెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో షోల్డర్ మొబిలిటీకి సంబంధించిన పుషప్స్. మరి ఈ పుషప్స్ని మీరు కంపల్సరీగా ట్రై చేసి మీ షోల్డర్లో మొబిలిటీ అనేది బాగా ఇంప్రూవ్ చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.